మనశంకర వరప్రసాద్ పండగకి వస్తున్నారనే ఫిలిం వచ్చింది. సో మన చిరంజీవి గారిది మెయిన్గా ఫిలిం అనేది నాకు ఎలా అనిపించిందని మాట్లాడుకుంటే, ఓకే భయ బాగానే ఉందని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ ఫిలిం అయితే రికమెండ్ చేయొచ్చు మెయిన్గా. అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి కూడా ఓకే బాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక నార్మల్ ఆడియన్స్కి అంత లేకపోవచ్చు. ఇది ఒక లైక్ ముందుగానే మనకు సీరియల్ కైండ్ ఆఫ్ లో సీన్స్ ఇలా ఉన్నాయని అన్నారు కదా, మరి ఆ రేంజ్లో కాకపోయినా క్రింజ్ జోక్సే కానివచ్చు, కామెడీ సీన్స్లో అంత వర్కౌట్ కాకపోవడము, ఎమోషనల్ సీన్స్ అయితే అంత వర్కౌట్ కాలేవు. సో ఇలా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో లైక్ ఫ్లాష్ బ్యాక్ సీనే కానివచ్చు, కొన్ని డ్రాగుడ్ పోర్షన్ సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకే అన్నట్టు నార్మల్గా అయితే వెళ్ళింది. శంకర వరప్రసాద్ ఒక సీక్రెట్ ఏజెంట్. సో తను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తున్నాడు ఏంది అనేది మనం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవన్నీ మనం కొంచెం చూస్తాం అన్నట్టు ఈ ఫిలింలో. అదే మెయిన్గా స్టోరీ. ఇంకా దానికన్నా ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేను. ఎప్పుడైతే వెంకీ మ్యామ్ అయితే ఈ ఫిలింలోకి వస్తాడో అప్పుడైతే కొంచెము హైప్ అయితే పెరుగుద్ది. ఆ సాంగ్ అయితే అంతలా నచ్చలేదు నిజం చెప్పాలంటే. కాకపోతే వేరే సాంగ్స్ శశిరేఖ సాంగే కానివచ్చు, మీసాల పిల్ల సాంగే కానివచ్చు, మన నయనతారతో వచ్చే సీన్స్, సో ఇవి కొంచెం బాగుంటాయి. మెయిన్గా థియేటర్లో చూసినప్పుడు మంచి వైబ్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. వెంకటేష్ గారి గురించి మాట్లాడుకోవాలంటే బాగుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానివచ్చు అది బాగుందని చెప్పొచ్చు. లాస్ట్లో కనిపిస్తారు మనకు ఒక 40 minutes ఆ కైండ్ ఆఫ్ ఉంటాడు ఫిలింలో. ఇక చిరంజీవి గారి స్వాగ్, యాటిట్యూడ్, తన కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇదంతా మాత్రము ఒక రేంజ్లోకి అయితే తీసుకెళ్ళాడు అనిల్ రావుపూడి గారు. సో అది మాత్రము టేకే బాగుంది చెప్పొచ్చు. మెయిన్గా ఫ్యామిలీతో వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తామనంటే వెళ్ళి చూడండి. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా ఓకే అన్నట్టు అనిపిస్తుంది. మరీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్తాను. ఇక కొన్ని దగ్గర షేక్ అండ్ ఇచ్చే సీను అండ్ కొన్ని కామెడీ అలా వర్కౌట్ అయ్యాయి. చిరంజీవి గారిని ఇలాంటి ఫ్రేమ్లో లైక్ ఇలాంటి కామెడీ ఫ్రేమ్లో చాలా డేస్ అయ్యి చూసి. అండ్ కొన్ని మూవీస్ చిరంజీవి గారు పాస్ట్ మూవీస్ తీసుకొచ్చి కొన్ని ఆ ప్లేస్లో పెట్టారు ఈ ఫిలింలో. అవి కూడా కొంచెం వర్కౌట్ అయ్యాయని చెప్పి. ఇంకా అదర్ క్యారెక్టర్ చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ రోల్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు మెయిన్గా. అండ్ నయనతార క్యారెక్టర్ కూడా బాగానే ఉంది ఈ ఫిలింలో. సో మీకు ట్రైలర్ చూసి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ సీరియల్ కైండ్ ఆఫ్ ఉంటుందంటే మరీ అంత అలా ఏమి ఉండదు, కానీ కొన్ని చోట్ల బాగానే ఉందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఒక్కొక్క దగ్గర దెబ్బేసేసింది ఫిలిం అని చెప్పొచ్చు. మెయిన్గా ఇదన్నట్టు మనశంకర వరప్రసాద్ బాస్ రివ్యూ. అండ్ ఫిలిం ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి యావరేజ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మై రివ్యూ ఛానల్లో మనం కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే రాజసాబ్ మూవీ రివ్యూ ఉన్నాయి, ఇంకా అదర్ రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో. వెళ్ళి చూడండి, విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ అబౌట్ ది బాస్ రివ్యూ భయ్యా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ థ్యాంక్ యూ గైస్.